వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. పెండింగ్ బిల్లుల్లో మొదలైన కదలిక, వివిధ శాఖల వారీగా లెక్కలు సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులు బకాయిలపై ప్రభుత్వం ఆరా. శాఖల వారీగా లెక్కలు సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ 1,00,000 కోట్ల బకాయిలు, పెండింగ్ బిల్లులు సైతం 1,00,000 కోట్లకు పైగా ఉంటాయని అంచనా. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ పథకాల లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు ఆరా తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, వివిధ పథకాలకు సంబంధించిన బకాయిల లెక్కలే 1,00,000 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. 2014-19 మధ్య కాలంలో 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని గతంలో తెలుగుదేశం పార్టీపై జగన్ ఆరోపణలు చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. అలాగే పిల్లలకు ఇచ్చే చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలకు సంబంధించిన బిల్లులు కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించని వైనం ఏర్పడింది. ఒక్క ఇరిగేషన్ రంగంలోనే 20,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెండింగ్ బిల్లు ఉన్నట్లు గుర్తించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 53,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే చేసిన అప్పులు, పెండింగ్ బిల్లుల జాబితాను వివిధ శాఖల వారీగా ఆర్థిక శాఖ సిద్ధం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ విధంగానైతే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు, బకాయిలపై ఆ ఆర్థిక శాఖ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.